శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 21. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ నిత్యానందయోగి ముందు ముందు శ్రీ సమర్థుల సామర్థ్యమును శక్తియుక్తులను ధర్మరక్షణకు ఎలా వినియోగించినారో తెలిపే కథలను చెప్పనారంభించారు. నాయన విద్యాసాగర, మహారాష్ట్రమందేగాక భారతదేశమంతటను ఆనాడు అల్లకల్లోలాలు చెలరేగియే ఉన్నాయి. మొగలాయుల పరిపాలనలో ఎక్కడికక్కడ చిన్న చిన్న రాజ్యాలు దేశమంతా విడివిడిపోయి బలం గలవానిదే రాజ్యమన్న విధంగా కొన్ని తయారైనవి. కొన్ని రాజ్యాలు సుల్తానుల పరిపాలనలో ఉంటూ వారందరూ మతం ఒకటే అయినా సంపదలపై వ్యామోహంతో ధన సంపాదన కొరకు నీతి, ధర్మం, స్నేహం అన్నింటినీ విడిచి అందిన వాడిని అందినట్లు వధించడం లేక వంచడం తద్వారా ధనమును కొల్లగొట్టుటయే ధ్యేయంగా మనుగడ సాగిస్తూ ఉండేవారు. ఈ పంథాలో సంచరించే యవనులకు నీతి నిజాయితీలతో స్వామి భక్తిపరాయణులైన హిందువులు వీరులుగా ఉన్నవారి అవసరం ఎంతైనా ఉన్నది. అందువలన వీరాది వీరులైన హిందువులను మచ్చిక చేసుకుని కుటిల రాజకీయాలు నడిపేవారు కొందరు రాజులు. నమ్మిన వారి కొరకు ప్రాణమైనా ఇచ్చే హిందువులు ధైర్యవంతులు ఆ కుటిల రాజనీతికి బలి అయిపోగా భీరువులైన వారిలో ఎక్కువ మంది నోరెత్తకుండా పక్కకు తప్పుకొని తిరిగేవారు. యవనులు విజృంభించి హిందువుల కన్యలను అపహరించుట, బాలులను అపహరించుట, వారికి మతపరమైన శిక్షణ ఇచ్చి మతం మార్చుట వంటి సంఘ విద్రోహ చర్యలు ఉద్ధృతంగా చేస్తూ ఉండేవారు. రాజోద్యోగులందరూ ముసల్మానులగుట వల్ల వారి చెప్పు చేతల్లో హిందువులు నడవవలసిన దుర్దశ ఏర్పడినది. హిందువులు వారికి ఎదురు తిరిగినచో ఘోర దృశ్యాలను అనగా వారి కళ్ళ ఎదుటే స్త్రీలపై అత్యాచారం చేయుట, కొట్టుట, తిట్టుట, ఉమ్ముట, సంపదను కొల్లగొట్టుట జరిగేది. ఈ ఘోరాలతో కృంగి కృశించిపోయిన హిందువులు భగవంతుని ప్రార్థించుట తప్ప వేరు మార్గం లేదని నమ్మి జీవోత్సవములై ప్రాణమాత్రావశిష్టులై యజ్ఞ యాగాది కృతువులకు దైవారాధనలకు స్వస్తి చెప్పి లోలోన జపధ్యానములు మాత్రమే నిర్వర్తించుచుండిరి. అనేక క్షేత్రములు, దేవాలయములలోని దేవతామూర్తులు ధ్వంసమనర్చబడినవి. ఇలాంటివే వారికి ఘనకార్యములు. అలా చేసిన వారికి రాజసన్మానం లభించేది. ఆ పరిస్థితుల్లో హిందువులు దేవాలయాలకు పోవుట దాదాపు మానివేసిరి. దుండగులు, ఆగంతుకులు దేవాలయాలు మూసివేయించారు. కొన్ని చోట్ల హిందువుల దేవుళ్ళు రాళ్లల్లో గుళ్లల్లో ఉంటారు గదా, అవి మూసేస్తే వీళ్ళని ఆ దేవుడు ఎలాగూ కాపాడలేడు. అప్పుడే మనం చెప్పినట్లు విని మన దేవుని ఆరాధిస్తారని వారి విశ్వాసం. ఎక్కడైనా భజనలు, యజ్ఞాలు జరుగుచున్నవని వారికి వార్త అందితే వెంటనే గుర్రాలపై పోయి చిన్నాభిన్నం చేసేవారు. చేతికి చిక్కిన వారిని అనేక రకాల చిత్రహింసలకు గురి చేసేవారు. జరిమానాలు విధించి ధనం లాక్కొనేవారు. ఏ విధంగానైనా హిందూ మతాన్ని రూపమాపాలనేదే వారి ధ్యేయంగా ఉండేది. విద్యాసాగర, ఇంత బాధలు పడే వరకు నిజంగానే హిందువుల దేవుళ్ళు ఉపేక్షిస్తూ ఊరుకున్నారేమో అని అందరికీ అనిపిస్తుంది. హిందూ మతం అనేది ఒక మతం కాదు, అది ఏ దేవుని శక్తి. దానిని నిర్మూలించుటకు ఎవ్వరి వశమూ కాదు. అది సనాతన ధర్మం అన్నారందుకే. అది సృష్టి జరిగినప్పటి నుండి ఉన్నది. మహానుభావుడైన వివేకానంద స్వామి అదే చెప్పినాడు. ఈ సనాతన ధర్మమును ఎవ్వరూ తుడిపివేయలేరు. ఇతర మతములు నిన్న మొన్న పుట్టినందున మత వ్యాప్తి కొరకు తాపత్రయపడును. కానీ ఇది సనాతనము, దీనికి నాశనము లేదు. కానీ ధర్మగ్లాని అప్పుడప్పుడు ఏర్పడును. అట్లు గ్లాని ఏర్పడినప్పుడు మహాత్ములు ఉద్భవింతురు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నాడు. ఉద్ధవునికి రక్షణ. శ్రీ సమర్థుల సమయస్ఫూర్తి. శ్లోకం. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తిరిగి ధర్మమును నిలబెట్టుటకై నేనే వస్తూ ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన ఏ రూపంతో వస్తాడంటే మహాపురుషుల రూపంలోనే వస్తాడని హిందువుల నమ్మకం. ఆ నమ్మకం ఏనాడూ వమ్ము కాలేదు. కానీ వీరిలోని భీరుత్వం, స్వార్థపరత్వం, వ్యామోహము, పశుస్వభావము, విషయలోలత్వము, దుర్వ్యసనపరత్వం, దుష్ట సహవాసం మొదలగు అవలక్షణములు వలన బాధలను అనుభవించిరి. ఒక కుటుంబమునందు దుష్టుడైన వాడు ఒక్కడున్నను కుటుంబ సభ్యులందరికీ అశాంతి తప్పదు. అదేవిధంగా సమాజమందు దుష్టుడొక్కడున్నను సమాజమునకు కీడు వాటిల్లును. ఆ రకంగానే అక్కడక్కడ ఉన్న వ్యసనపరుల మూలంగానే దేశానికి చేటు వాటిల్లినది. ధర్మానికి గ్లాని ఏర్పడినదని తెలియవలెను.
అటువంటి పరిస్థితులలో శ్రీ సమర్థులు మానసికంగానే దుష్టులెందరినో నిగ్రహించుచుండిరి. శ్రీ సమర్థుల ప్రథమ శిష్యుడైన ఉద్ధవుడొకనాడు మాహులీకి వచ్చెను. అచ్చట మహాకర్కోటకుడైన ఒక సైన్యాధికారి కలడు. ఆ ప్రాంతమందలి పరిస్థితులు ఉద్ధవునకు అవగాహనలో లేవు. తన మానాన తాను నదియందు స్నానమాచరించి ధ్యానమునకు కూర్చుండెను. ఆ గ్రామమందుండు హిందువుల వద్ద ఆ అధికారి అక్రమంగా పన్నులు వసూలు చేయును. జుట్టు పెంచుకొనుట, బొట్టు పెట్టుకొనుటకు కూడా అతడు పన్నులు విధించి వారి వద్ద వసూలు చేయును. నూతన వ్యక్తులు ఎవరైనా వచ్చినచో వారిని మతం మార్చుకొనుటయో లేక పన్నులు కట్టుటయో చేయమని నిర్బంధించును. ఈ విషయం ఉద్ధవునికి తెలియదు. దూతల వలన ఆ ప్రాంతానికి నూతన వ్యక్తి వచ్చినాడని ఆ అధికారికి తెలియగానే వెంటనే వచ్చి ఉద్ధవుని గట్టిగా పట్టుకొనెను. ఆ పట్టణంలో ప్రవేశించినందుకు, నదీ స్నానం చేసినందుకు, పిలక పెట్టుకొని ఉన్నందుకు, బొట్టు పెట్టుకున్నందుకు, పంచె కట్టుకున్నందుకు, పైన కండువా వేసుకున్నందుకు అన్నింటికీ పన్ను కట్టమనగా అతడు నిర్విణ్ణుడు ఆయను. ఈ విషయం నాకు తెలియదు, నా వద్ద పైకం లేదు, నేను భిక్షాటన చేసుకుందును, అదియే నా నియమమని అతడు తెలపగా, అయితే భిక్షాటన చేయుటకు మరింత ఎక్కువ పన్ను కట్టవలనని విధించెను. అక్కడున్న హిందువులెవ్వరూ సమర్థించలేని పరిస్థితిలో ఉద్ధవునికి దిక్కుతోచలేదు. తన వద్ద రొక్కం లేదన్నను వినిపించుకొనక ఆ దుష్టుడైన అధికారి, అట్లయినచో ముస్లిం మతంలోనికి మారిపో, నీవే పన్నులు కట్టనక్కర్లేదు, ఇంకా మేమే నీకు ఎదురుధనమిచ్చేదమని ప్రోత్సహించెను. కాని ఉద్ధవుడు నిరాకరించెను. అట్లయిన కారాగారమందుండమని అతన్ని బంధించి ఖైదులో ఉంచెను. ఉద్ధవునికేమియూ తోచలేదు. ఇక్కడి వారి ప్రవర్తన ఇట్లేలయున్నది. ఆహా, టాకలి ఎంత పుణ్యప్రదేశము! అందుచేతనే అచ్చట శ్రీ సమర్థులు అంతకాలం నివసించి మరింత పుణ్యభూమిగా దానిని మార్చినారు. హే శ్రీరామచంద్ర ప్రభో, హే వీరాంజనేయ, భజరంగబలి, వీరి దుర్మార్గమును అరికట్టి ధర్మరక్షణ ఎవరు చేయగలరు? వీరికి నా ఆరాధ్యమూర్తి అయిన హనుమానుడే బుద్ధి చెప్పవలే. అవును, రావణాసురుని ఎదిరించి నిలిచిన వీరమ హనుమానుని వలన కాని పని ఏమున్నది అని పరిపరి విధములా ప్రార్థింపదొడంగెను. ఆ అధికారి 2 రోజులు పొట్టమార్చండి, వాడే దారికి వస్తాడనేసి అక్కడున్న కాపలా వారికి చెప్పి వెళ్ళిపోయినాడు. 2 రోజులు ఉపవాసానికి ఉద్ధవుడే మాత్రం బాధపడలేదు. కానీ తన గురుదేవులు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారో తెలియదే. హే సమర్థ, శ్రీరామ భక్త, సాక్షాత్ హనుమంత, ప్రభు, సర్వేశ్వర, ఎక్కడున్నారు? ఆనాడు నా తండ్రికి ప్రాణదానం చేసి మీ సేవలో నిలుపుకొన్నారు. నన్ను ఈ రీతిన దిక్కులేని వాడిగా వదిలివేస్తారా? హే సమర్థ గురురాయ, తమరి పాదాలే శరణం. నేనేమి అపరాధం చేశానో ఈ యవనుడి చేతికి చిక్కినాను. తండ్రి గురురాయ, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్థించుకుంటూ అలాగే నీరసంతో నిద్రలోకి జారుకున్నాడు. అధికారి వచ్చి చూచాడు. చచ్చిపోతాడేమో అనుకుని కూడా, మనం చెప్పిన మాట విననివాడు చస్తే చావనీయండి అంటూ ఆ జైలు కాపలా వాళ్లతో చెప్పుచున్నాడు. ఉద్ధవునికి మెలకు కలిగింది. భయము, బాధ రెండూ ఎక్కువైనాయి. మేలుకొనగానే మరలా ఇలా ప్రార్థించ మొదలెడినాడు. హే సమర్థ గురురాయ, నీ సేవకుడు కష్టంలో చిక్కుకొని ఉన్నాడు. అతని విధి వక్రించినది. ఈ భూమండలమంతా వ్యాపించి ఉన్న మీకు ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ సేవకుని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మీ లీలలను 3 లోకాలు కీర్తిస్తున్నాయే. శ్రీరామదాస, మీ పుత్రుని మీరు తప్ప ఎవరు కాపాడగలరు స్వామి అంటూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ప్రార్థిస్తున్నాడు. చాపల్ మఠంలో ఉన్నారు శ్రీ సమర్థులు. వారికి కన్నీటి ప్రార్థన వినిపించింది. అంతే, మరుక్షణంలో మాహులీలో ఉద్ధవుడు బంధించబడిన కారాగారపు అధికారి ఎదుట ఉన్నారు. ఆ సైన్యాధికారి కాపలాదారులకు ఆజ్ఞలు జారీ చేసి బయటకు పోయే లోపుగల శ్రీ సమర్థులు వానిని ఒక చేత్తో పట్టుకున్నారు. వంగబెట్టి చితకబాదుడు ప్రారంభించారు. మాట పలుకు లేకుండా హఠాత్తుగా మీదపడి గుద్దుతుంటే వాడికి ఊపిరాడలేదు సరికదా, మతిపోయినట్లయింది. వాడి మాట వాడి నోట్లోంచి బయటికి రాలేదు. అంతటి బలిష్ఠుడైన ఆ సైన్యాధికారికి తిరగబడే అవకాశం కూడా ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బలు, గుద్దులు పడుతున్నాయి. ఎవరు, ఎందుకు ఇలా కొడుతున్నారని అడగాలన్నా అవకాశం ఇవ్వకుండా గుద్దులు గుద్దినారు. అటువంటి దెబ్బలు, గుద్దులు వాడెన్నడూ తిని ఉండలేదు. శ్రీ సమర్థులు సాక్షాత్ హనుమంతుని అవతారం. అందువల్లనే అతను తట్టుకోలేకపోయాడు. శరీరమంతా ముద్దయిపోయింది. ఆ దెబ్బలకు అవజీవాలు కృంగిపోయినాయి. వగర్చుచు చివరి ఉపాయంగా ప్రాణాలన్నీ కూడగట్టుకుని స్వామి పాదాలపై పడి, స్వామి మహారాజ్ రక్ష రక్ష అన్నాడు. ఒక్క క్షణం శ్రీ సమర్థులు ఆగి తీవ్ర కంఠస్వరంతో, చెప్పు ఖాన్, ఈ దుష్ట కార్యంలో భాగస్థులు ఎవరెవరున్నారు చెప్పు అంటూ గర్జించారు. ఈ ఖాన్ గారి అవస్థను చూచి మిగిలిన వ్యక్తులంతా అక్కడి నుండి పరారైనారు. ఖాన్ ఒక్కడే చిక్కాడు.
ఒడలంతా శిథిలమైనది, నిలబడలేకపోతున్నాడు. ముక్కులోంచి నోట్లోంచి రక్తం కారుచున్నది. ఏమిరా, మాట్లాడవేమి? ఎందుకిలా రాచకం చేస్తున్నారు? అడిగేవారు లేరనియా? హిందువులు ముస్లింగా మారిపోవాలా? మారకపోతే పన్నులు కట్టాలా? ఏమిరా నీ అహంకారం? ఎవడురా నీకు ఇలా వసూలు చేయమని చెప్పింది? ఇకపైన చేస్తావా అని గొంతు పట్టుకొని ప్రశ్నల వర్షం కురిపించుతుంటే వాడు గుక్క తిప్పుకోలేకపోయాడు. ఆ పరిస్థితుల్లో రక్తసిక్తమైన శరీరంతో ఆయన్ను ఆపగల శక్తి వేరెవ్వరికీ లేదని, తననెవరూ రక్షించలేరని గ్రహించి ఆయన్నే స్వామి మహారాజ్ రక్షించండి, తప్పు చేశాను, క్షమించండి అంటూ ప్రాధేయపడినాడు. శ్రీ సమర్థులు ఇంతటితో నీకు బుద్ధి వచ్చినట్లేనా అన్నారు. బుద్ధి వచ్చింది, ఇక హిందువుల పట్ల వైరం మానుకుంటాను, నా సోదరుల వలె చూసుకుంటాను అంటూ సంజాయిషి చెప్పుకున్నాడు. ఒరే ఖాన్, అందరూ ఆ భగవంతుని బిడ్డలేరా? నిన్నిప్పుడు చంపినా అడిగేవాడు లేడు, కానీ చంపకుండా ఎందుకు వదిలేస్తున్నాను? మీ జాతికంతటికీ బుద్ధి రావాలి, అందరూ అల్లా బిడ్డలని మీరు ఒప్పుకోవాలి అంటూ గర్జించారు. బిక్క చచ్చిన ఖాన్, తప్పకుండా ఒప్పుకుంటాను, మీరింతటి గొప్పవారని నాకు ఇప్పుడే తెలిసింది, నన్ను దయచూడండి, నా పరువంతా పోయింది, నా అహంకారం కూడా పోయింది, స్వామి మీ పాదాల తోడు, నేను మారిపోయాను, ఈ బోధ ఎన్నటికీ మరువను అంటూ ఒట్టు పెట్టుకున్నాడు. శ్రీ సమర్థులు, మరి ఈ సంఘటన మీ రాజుతో చెప్తావా అని అడిగారు. అమ్మో, ఇది తెలిస్తే నన్ను ఒక కాఫీర్ చేతిలో దెబ్బలు తిన్నావా అని ఉరిది ఇస్తాడు, నా బిడ్డలపై నాన్న, నేనెవ్వరికి చెప్పనన్నాడు. ఈ విషయం ప్రాణం పోయేదాకా నాతోనే ఉంటుంది. అప్పుడే ఈ దెబ్బలకు దడిసి దూరం నుండి చూస్తున్న వారిని కూడా పిలిచాడు. వారితో కూడా ఈ మాట ఎవ్వరికీ తెలుపరాదని ఆజ్ఞాపించాడు. శ్రీ సమర్థులు చెప్పనక్కర్లేకుండానే వారి ఉద్దేశం గ్రహించి ఉద్ధవుని మరియు అప్పటిదాకా ఖైదులో ఉంచి హింసిస్తున్న మరికొందరు వ్యక్తులను కూడా విడిపించేశాడు. స్వామి మహారాజ్, ఇకపై ఏ హిందూ సోదరుని ఇబ్బంది పెట్టను అంటూ ఉండగానే ఉద్ధవుడు విడుదలై వచ్చాడు. శ్రీ సమర్థులు తమ ప్రియ శిష్యుని చూస్తూనే కన్నీటి పర్యంతమై, నాయనా ఉద్ధవా, వచ్చావా అంటూ హృదయానికి హత్తుకొని తన సంచిలో నుండి పండ్లు రొట్టెలు తీసిచ్చారు. ఒరే ఖాన్, నిన్నిప్పుడు ఆ చీకటి కొట్లో పడేసి 4 రోజులు పస్తులుండేటట్లు చేయమంటావా అన్నారు. ఖాన్ సాహెబ్, స్వామి బుద్ధి చేసిన తప్పులు ఒప్పుకొన్నానుగా, మరెన్నడూ ఇలాంటి తప్పు చెయ్యను, నాకు బుద్ధి చెప్పారు కదా, ఖుదా అందరికీ ఒక్కడే అన్నాడు. అన్నీ ఆయన కొట్టిన దెబ్బల ఫలితమే. విద్యాసాగర, శ్రీ మహావిష్ణువు అసుర సంహారం చేస్తే ఆ అసురుల జీవజ్యోతి మరి శ్రీ మహావిష్ణువులోనే ఐక్యమవుతుంది. అలాగే మహాత్ములు కొట్టిన ఆ దెబ్బల ద్వారా వారికి జ్ఞానప్రదానం చేస్తారు. అందరూ అల్లా బిడ్డలేనన్న మాట అతనికి అర్థమైంది. మీ దెబ్బలతో నాకు జ్ఞానోదయమైంది. దైవమే అన్ని రూపాలలో ప్రకటమవుతూ ఉంటారు. రామ్ రహీం ఒక్కడే అని అర్థం చేసుకున్నాను. ఇంక మీద అందరినీ అల్లా బిడ్డలుగా చూసుకుంటాను. ఇక మీద ఇటువంటి తప్పులు చేయను, దయవుంచి మన్నించండి అని చెప్పి ఆయన్ను కొన్ని రోజులు ఆ ఊర్లో ఉండమని ప్రార్థించాడు. ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటానని మరీ చెప్పి బ్రతిమాలి ఆయన ఉండటానికి గాను చక్కని బస ఏర్పాటు చేశాడు. ఇక్కడ నేను ఉండాలంటే కొన్ని నియమాలున్నాయి నాకు. భక్తి జ్ఞాన ప్రబోధాలు చేయకుండా నేనెలా ఉంటానని శ్రీ సమర్థులు అనగా అక్కడ అందుకు కూడా ఖాన్ సాహెబ్ ఒప్పుకున్నాడు. గ్రామంలో ఉన్న హిందువుల సంతోషానికి మేరలేదు ఖాన్ను ఓడించుట. రోజులు హుషారుగా సాగుచున్నాయి. మాహులీలో పూర్వపు వైభవం, ఉత్సాహం తిరిగి మొదలయ్యింది. భజనలు, కీర్తనలు, నైవేద్యాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలు ఆనందోత్సాహములతో తమ నిత్య కార్యక్రమములను, అనుష్ఠానములను నిర్వహిస్తున్నారు. సమర్థుల వారి రాక ఆ ఊరి ప్రజలను కష్టాల నుండి గట్టెక్కించి మతమార్పిడి నుంచి కాపాడింది. ఎటు చూచినా పండుగ వాతావరణమే. ఇటువంటి ఆనంద సమయంలో ఒక దినమున ఖాన్ సాహెబ్ సమర్థుల వారి వద్దకు వచ్చి భక్తి వినయములతో సలాం చేసి ఇలా అన్నాడు. స్వామి, మా ఊరి చివర వినోదం కోసం విల్లంబులు పోటీ పెట్టుకున్నాం. గురి చూసి కొట్టే పోటీ, అది చూచేందుకు తమరు రావాలి అన్నాడు. వినోదం కోసం అంటున్నావు కాబట్టి పదమరి అని సమర్థుల వారు వారితో బాటు బయలుదేరారు. విలువిద్య నేర్చిన వారు అందరూ చేరారు. ఒకరు బాణం వేస్తే దానిని ఎదుటివారు తెచ్చి ఇవ్వాలి. ఎవరు అలా బాణాలను పట్టుకురాలేకపోతే వారు ఓడిపోయినట్లు. అది ఆట. ఇదందరికీ వినోదం. పోటీ అత్యంత కుతూహలంగా సాగుతుంది. ఖాన్ సాహెబ్ ముందు ఎవ్వరూ నిలవలేకపోయారు. అందరిలో విజేతగా ఖాన్ సాహెబ్ నిలిచాడు. సమర్థుల వారు ఈ తతంగాన్నంతా గమనిస్తూనే ఉన్నారు. ఖాన్ సాహెబ్ నేర్పరితనాన్ని, అతని ముందు చిత్తుగా ఓడిపోయిన వారిని కూడా ఆయన వీక్షించారు. చివరకు ఖాన్ సాహెబ్, స్వామి మీరు కూడా వస్తే ఆట రక్తి కడుతుంది అన్నాడు. సర్వాంతర్యామి అయిన స్వామి వారికి తెలియందేముంది? ఖాన్ సాహెబ్ దురుద్దేశం ఆయనకు అవగతమైంది. స్వామివారు మందహాసంతో, తప్పదంటావా అంటూ, మా వంటి సాధువులతో పోటీ పట్టం సరికాదు, వినోదార్థం అంటున్నావు కాబట్టి చూద్దాం అంటూ విల్లుని ఎడం చేత్తో తీసుకుని అతన్ని ముందు బాణం వేయమని విల్లందించారు. ఖాన్ సాహెబ్ బాణాలు వేస్తున్నాడు. విల్లు నుంచి బాణం బయటికి రావడం తడువుగా వెంటనే ఎడం చేత్తో అవలీలుగా పట్టేస్తున్నారు సమర్థుల వారు.
ఖాన్ సాహెబ్ బాణాలన్నీ పూర్తయ్యాయి. అన్నింటినీ పట్టుకొని తీసుకొచ్చారు. ఖాన్ సాహెబ్ వంతు పూర్తయింది. ఇక సమర్థుల వారు ప్రారంభించారు. మొదటి బాణం సంధించారు. ఖాన్ సాహెబ్ 1 మైలు దూరం పరుగెత్తి ఆ బాణం తెచ్చాడు. రెండో బాణం సంధించారు సమర్థులు. ఆ బాణం కూడా పట్టలేకపోయాడు ఖాను. అది ఇంకో మైలు ఎక్కువ దూరంలో పడింది. ఒక్కొక్క బాణం ఒక్కొక్క మైలు దూరం పెరుగుతూ పోతుంది. దగ్గర 10 మైళ్ళ వరకు పరుగెత్తి ఆయాసంతో రొప్పుతున్నాడు. సముద్రుల వారు ఖాన్ సాహెబ్తో, ఈ ఆట చాలా ఆసక్తికరంగా బాగుంది, సాయంత్రం వరకు ఆడదామా అన్నారు. ఖాన్ సాహెబ్ పై ప్రాణాలు పైనే పోయినంత పని అయింది. జీవితంలో ఇంకెప్పుడు ఈ ఆట ఆడరాదని అనుకుంటూ, స్వామి, ఈసారి మీరు బాణం వేస్తే తీసుకురావడానికి నేను వెళ్తాను. నా వెనుక 4 వచ్చి నన్ను మోసుకొని రావాల్సిందే. స్వామి, ఈ ఊర్లో నాకున్న ఏకైక పరపతి ఈ బాణం వేయటంలోనే. మీ పుణ్యాన్ని ఈ రోజు నుంచి అది కూడా తుడిచిపెట్టుకుపోయింది. మీరు సామాన్యులు కారు. నా జన్మలో ఇటువంటి వారిని చూడలేదు. మీకు దాసానుదాసుణ్ణి, కరుణించండి అన్నాడు. ఆయన పాదములపై పడి మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు అతనికి ఈ విధంగా బుద్ధి చెప్పినారు. చూడు ఖాన్, ప్రపంచంలో మనకంటే తెలివైన వారు, బలం కలవారు, నేర్పు గలవారు, జ్ఞానులు అయిన వారు అనేక మంది ఉంటారు. తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు మరొకడుంటాడు. ఎంత గొప్పవాడైనా వాడిని మించేవాడు ఉంటారని తెలుసుకోవాలి. అందువల్ల ఎవ్వరినీ ఎట్టి పరిస్థితుల్లో నీచంగా చూడరాదు. ఎవరినీ తక్కువగా అంచనా వేయరాదు. అధికారం, హోదా ఉన్నాయని అందరినీ హింసిస్తే అదే నీకు శాపమై ఎదురుస్తుంది. పదవి సహాయంతో ప్రజలకు మేలు చేయాలి. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తోటివారిని రక్షించాలి. ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోండి. మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోండి. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడవుతాడు. దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మీ గర్వాన్ని అణిచి మిమ్మల్ని దారిలో పెట్టేవాడు మరొకడొస్తాడని గుర్తుంచుకోండి. అందువలన అహంకారాన్ని, గర్వాన్ని వదిలి బుద్ధిగా ఉండండి అని సమర్థుల వారు హితబోధ చేశారు. ఆ సంఘటనతో ఖాన్ దుష్టబుద్ధి పూర్తిగా పోయి శ్రీ సమర్థులను మనసులోనే సేవించుకుంటూ జీవితం గడిపాడు. ఈ అద్భుతమైన లీలను తెలిపి ధర్మరక్షణలో శ్రీ సమర్థుల సమయస్ఫూర్తిని తలంచుకున్న కొలది వచ్చే నవ్వును ఆపుకోలేక నిత్యానందులు పక్కపక్క నవ్వారు. విద్యాసాగరుడును దాన్నే తలుచుకుంటూ కడుపుబ్బా నవ్వాడు. చదువర్లారా, శ్రీ సమర్థులు జ్ఞాన ప్రబోధకులే కాక ఆర్తరక్షకులు, ధర్మరక్షకులు కూడాను. జనులలో ధైర్యాన్ని నింపి వారిలో తిరిగి ధర్మజాగరణ చేశారు. ఆ ధైర్యంతోనే వారు మనకు సద్గురువు, రక్షకుడు లభించినాడని నిరంతరం రామనామం చేయసాగినారు. శ్రీరామనామానికి గల శక్తిని తమ ప్రవచనాలలో శ్రీ సమర్థులు ప్రతి చోటా విశదీకరించేవారు. భక్తులు పిలవనిదే భగవంతుడు సాక్షిభూతంగానే ఉంటాడని, ఆర్తితో నీవే తప్ప నితప్పరం బెరుగను అని వేడినప్పుడు తప్పక వచ్చి రక్షిస్తాడని చెప్పేవారు. ధర్మనిరతులయ్యుండి ధర్మాన్ని అనుసరించండి. ధర్మరక్షణ జరగాలని ప్రార్థించండి, ప్రయత్నించండి. ఇందుకై మీరు ఎవరితోనూ యుద్ధం అనరించవలసిన పని లేదు. ధర్మాన్ని ఆచరించినచో మీ ధర్మాచరణమే దైవస్వరూపమై మిమ్ములను సమయానుకూలంగా రక్షించునని బోధించారు. లోకోద్ధరణ కార్యం జరుగుచున్నది. మానవులై పుట్టినందులకు ఈ ధర్మ కార్యాలలో పాల్గొనే ప్రయత్నం చేయండి. మీ జన్మలను సార్థకం చేసుకొనండి. మీ అందరికీ శ్రీరామరక్ష లభిస్తుంది. శ్రీ నిత్యానందుల వారు ఇలా మరొక లీలను వివరించారు. విద్యాసాగర, విన్నావు గదా, శ్రీ సమర్థుల శిష్యరక్షణా సామర్థ్యమును. ఉద్ధవుని రక్షించిన ఘట్టం తర్వాత మరో శిష్యుడు ఒకసారి చిక్కులో పడితే రక్షించిన దాన్ని చెప్పుకుందాం. శ్రీ సమర్థుల వారు శిష్యులను ఎంపిక చేసేటప్పుడే వారి పూర్వాపరాలు తెలిసిపోయేవి. బలవంతులైన వారినే ఎన్నుకునేవారు, లేకుంటే వారిని బలోపేతం చేసేవారు. శారీరక బలం ఉంటేనే సాధన చక్కగా సాగి శరీరం మరింత బలంగా తయారవుతుంది. యోగాభ్యాసానికి, జప తప సాధనకు శరీర బలం ఎందుకు? శరీరం బలంగా తయారైతే విషయవాంఛలు పట్టుకోవా అని కొందరు శరీరాన్ని శుష్కింపజేయాలని భావిస్తారు. అది పొరపాటు. శరీరం బలానికి మనోబలం తోడుగా ఉంటే విషయవాంఛలు ఎన్నటికీ దరిచేరవు. మనోదౌర్బల్యం గలవానికి శరీర బలం లేకున్నా లౌకిక విషయవాంఛలు పీడిస్తూ ఇంకా బలహీనం చేసి మృత్యుముఖంలోకి నెట్టివేస్తాయి. కాబట్టి అన్నింటికీ మనోనిగ్రహం చాలా గొప్పది. గురువు అనుగ్రహంతో మనోబలం వస్తుంది. ముసల్ రామ్కు రక్షణ. శ్రీ సమర్థుల శిష్యులలో మంచి బలవంతుడైన బ్రహ్మచారి శిష్యుడు ఒకడుండేవాడు. అతడు చాలా యోగ్యుడు. అతడు నిత్యము 1200 సూర్య నమస్కారములు చేసేవాడు. సుమారు 7 అడుగుల పొడవు, 5 మణుగులు అనగా 50 కేజీల బరువు గల రోకలిని భుజాన మోస్తూ దానితో సాధన చేస్తూ ఉండేవాడు. అది గురుదేవుల ఆజ్ఞ. అతని జోలికి ముస్లింలు ఎవరైనా పోయేటందుకు జడిసేవారు. అతనికి ముసల్ రామ్ అని పేరు పెట్టారు శ్రీ సమర్థులు. ముసలమనగా రోకలి. రోకలి ధరించిన వాడు కావున ఆ పేరుతో పిలిచేవారు గురుదేవులు.
అతను శ్రీ సమర్థుల ఆజ్ఞను శిరసావహించే ప్రియ శిష్యుడు. ఆయన చెప్పినట్లు ఏ కార్యాన్నైనా నిర్వహించి చూపించేవాడు. అదే నా విధి అని భావించేవాడు. ఉత్తమ శిష్యులు గురుని ఆదేశాలను పాటించేందుకు సంసిద్ధమైతే చాలు, సద్గురుని అనుగ్రహం అపారంగా వర్షించి ఆ కార్యాన్ని నిర్వహించే శక్తిని ప్రసాదిస్తుంది. ఇది ఆనాడు ఈనాడు కూడా జరుగుతున్న విశేష ప్రక్రియ. ముసల్ రామ్ గోసావి అనే ఈ శిష్యుడు కూడా ఏ విధమైన జంకు గొంకులు లేనివాడు. ఇతన్ని అందువలననే మసూరి అనే గ్రామంలో ఉన్న మఠానికి అధిపతిని చేశారు శ్రీ సమర్థులు వారు. ఆ మఠాధిపత్యాన్ని అప్పగించినప్పటి నుండి అతి సమర్థవంతంగా ముసల్ రామ్ దానిని నడుపుచున్నాడు. ఇతనంటే ముసల్మానులకు పఠాన్లకు హడల్, అంతేగాక ఈర్ష్య కూడా ఉండేది. ఇతడు ఒక్కసారిగా 10-12 మందినైనా అవలీలుగా కొట్టగల సామర్థ్యం గలవాడు. ఇతనితో వైరం పెట్టుకుని గెలవలేరెవ్వరు. అందుకని వారంతా కలిసికట్టుగా ఒక పన్నాగం పన్నినారు. ఒకరోజు అందరూ కలిసి దారిలో వెళ్లే ముసల్ రామ్ను అడ్డగించి అతన్ని పరిహసించసాగారు. వారతన్ని ఆ రోకల్ని క్రింద పెట్టు అన్నారు. ముసల్ రామ్ దాన్ని కింద పెడుతూ, ఏమి మీరు మోస్తారా అని అడిగినాడు. వారి ఉద్దేశం దానితోనే ముసల్ రామ్ బుర్ర పగలగొట్టారని. అందుకే ఒకడు వెంటనే దాన్ని ఎత్తే ప్రయత్నం చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. దాని కారణంగా వారికి భయం పట్టుకున్నది. ఇద్దరు కలిసి ప్రయత్నించారు, ఎత్తలేకపోయినారు. మరొకడు కలిసి ప్రయత్నించారు. ఒక్కొక్కరుగా 4 కలిసిన ఆ ముసలాన్ని ఎత్తలేకపోయారు. ఇక ఉక్రోషాన్ని ఆపుకోలేక ఆ మ్లేచ్చులందరూ కలిసి ముసల్ రామ్ను కొట్టడానికి అతనిపై పడ్డారు. ముసల్ రామ్ అవలీలగా జై జై రఘువీర సమర్థ అని గర్జించి వారందరినీ మట్టి కరిపించాడు. ఇది చూసి దారిని పోయే మరికొంతమంది తురుష్కులు అతనిపై కలయబడ్డారు. వారిని కూడా చాలా చాకచక్యంతో పడగొట్టాడు ముసల్ రామ్. చివరికి ఉక్రోషం పట్టలేక ఒక తురుష్కుడు తుపాకీ గురిపెట్టగా సమర్థుల వారు అచ్చట ప్రత్యక్షమై జయ జయ రఘువీర సమర్థ అంటూ తమ బెత్తంతో అతన్ని చావగొట్టసాగారు. ఇంతలో ముసల్ రామ్ చేతికి దొరికిన వారిని దొరికినట్లు కొట్టసాగాడు. వారందరూ సమర్థుల వారిని శరణు పొందారు. తర్వాత ముసల్ రామ్ గురుదేవుల పాదాలకు వందనం చేస్తూ, గురుదేవా, నిరంతరం మీ కృప నాపై ఇలాగే ఉండాలి అంటూ ఆనంద బాష్పాలు కార్చాడు. ఈ విధంగా సమర్థుల వారు తమ శిష్యుడైన ముసల్ రామ్ను తగిన సమయంలో రక్షించారు. వారి శిష్య రక్షణకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. శిష్యులనే కాదు, శరణాగతులను కూడా ఆ విధంగా ఎందరినో ఆదుకొన్నారు. మహాత్ములకు శిష్టరక్షణయే కర్తవ్యం. ఎంత దూరాన ఉన్నా వారి రక్షణ తలచుకోగానే అందుతుంది. వారు ఒక చోటి నుండి ఒక చోటికి ఆపత్కాలంలో ఆదుకునేందుకు యోగగమనంతోనే వెళ్ళేవారు. కానీ వారు నిరంతరం కాలినడకననే అడవుల్లో తిరిగేవారు అని నిత్యానందుల వారు ఈ లీలతో ఆనాటి ప్రవచనమును ముగించినారు. జై జై రఘువీర సమర్థ అని జై జయనాదములు చేసినారు. జై జై రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 21వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.